ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 18/2/2024 ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభవార్త వినేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వివాహాది సంతాన అనుకూలవంతమైన కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే శుభ సూచనలు. విద్యార్థులకి పోటీ పరీక్షలు, ఇంకా అకాడమిక్ పరీక్షలు ఉండవు కదా, పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసేటువంటి టెస్టులు కానివ్వండి, లేదా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ నిమిత్తమే రాయబోతున్న పరీక్షలు కానివ్వండి, తప్పకుండా అటెంప్ట్ చేయండి. విజయం ప్రాప్తించుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం తప్పక ప్రైవేట్లో వెళ్ళే అవకాశం, విదేశాలు ఉన్న వారికి స్థిరమైనటువంటి నివాస యోగ్యత, గృహప్రవేశ యోగ్యము, అలాగే ఇతరత్ర శుభయోగాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతోంది. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మంచి పదవి లభించడం, నియోజకవర్గంలో మంచి గౌరవాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. రైతులకి పంట సానుకూలత. సో మనకి మధ్య మొన్న కొంతమంది రైతు సోదరులు నీళ్ల కోసం కాస్త గొడవపడి పైర్లు ఎండిపోతుందని చెప్పేసి గొడవపడ్డారు. అటువంటి దుస్థితి రాకపోవచ్చు. ఈసారి వర్షాలు మనకి సానుకూలంగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రేపు పంచాంగ పఠనంలో ఉగాది ఫలితాల్లో మీకు తప్పకుండా మంచి వార్తలు చెప్పే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. బట్ ఈరోజు రైతులకి అనుకూలవంతమైన శుభయోగం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి అభివృద్ధి పొందుకునే అవకాశం ఆనందకరమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా అదృష్ట యోగాలు, వస్తులాభము, వాహన యోగము, సంతాన యోగము, కుటుంబ సౌఖ్యము, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, వ్యాపార విస్తరణ కనబడుతోంది. భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా లాభాలు బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక ఆనందమైనటువంటి శుభయోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు అనుకూలవంతమైన శుభస్థితి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి శుభయోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలు. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండడం, వంటింట్లో స్త్రీమూర్తులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు. బట్ స్త్రీలకి గౌరవం, ఆనందం ఉంది. సీనియర్ సిటిజన్స్కి అనుకూలత ఉంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మని వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి,
వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమల్లో అనుకూల శుభస్థితి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జినిస్టు పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవచ్చు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూల శుభస్థితి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సంస్థ నుంచి మరో సంస్థకి మారే ప్రయత్నం చేయవచ్చును, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు చేపల చెల్ల వారికి అభివృద్ధి పదంగా నడిచే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి శుభయోగాలు, రుణపీడ పరిహారం, రోగనాశం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, అలాగే అన్యోన్య దాంపత్యం, ఇలా అన్ని రకాలు బాగున్నాయి. కాబట్టి తొందరపాటుతనాన్ని డబ్బు విషయంలో కానీ వాహన విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి. పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మౌనమే శరణ్యం గుర్తుపెట్టుకోండి. అవతలి వాళ్ళ యొక్క మాట తీరును బట్టి మీరు మౌనంగా ఉండాలా లేదా మాట్లాడాలి ఆలోచించండి. అంటే తొందరపాటుతనమే మీకు నష్టాన్ని కలిగిస్తుంది కనుక చాలా జాగ్రత్త. మరి ఈ తొందరపాటుతనం కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రాణాయామం. ఎంత ప్రాణాయామం మీరు చేయగలిగితే అంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి విజయోత్సవం. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఏవైనా పదవి కానీ టికెట్ కానీ దానికోసం ప్రయత్నం చేస్తున్నా, లేదా రాజకీయ రంగంలో ఒక పార్టీని మరొక పార్టీలోకి మారిపోతున్నా, అంటే చేర్చుకోబోయే పార్టీ కూడా మీకు చాలా ఉన్నతమైనటువంటి ఆహ్వానాన్ని పలికే అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలకు పొందుకునే అవకాశాలు రాజకీయ నాయకులకు కనిపిస్తుంది. అలాగే కళాకారుల క్రీడాకారులకు కూడా అభివృద్ధి బాగుంటుంది. స్వదేశాల్లో విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, భార్యాభర్తల మైత్రి, అలాగే ఒక మంచి కార్యాన్ని ప్రారంభం చేయడం, శుభకార్య నిర్వహణ, సత్సంతాన ప్రాప్తి, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవచ్చు. అలాగే విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ పరిపూర్ణ విజయం సాధించే అవకాశం. అకాడమిక్ పరీక్షలు ఎక్కడైనా అంటే అడ్మిషన్స్ కోసం నిర్వహించగలుగుతున్న అటువంటి పరీక్షల్లో కానీ తప్పకుండా మీరు మంచి విజయాన్ని సాధించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జినిస్టు పరిశ్రమలు కూడా మంచి లాభం. వ్యవసాయదారులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత, కార్మిక సోదరులకు అభివృద్ధి పొందుకోవడం, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా లాభాలు, లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను, సోషల్ మీడియా సారీ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి. మాట తీరు చాలా మంచి అనుకూలత కలిగిస్తుంది. 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రయాణ లాభం, ఆస్తి పంపకాల అనుకూలతలు, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతోంది. ఎల్ఐసి మెడికల్, గృహ మణిజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజయోగం, మహారాణి యోగం, అద్భుతమైనటువంటి ఆర్థిక సౌలభ్యం, రుణ విమోచనం, రోగనాశనం, మంచి పదవి పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, వ్యాయామ, విద్యాలయ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభం, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి లాభం, నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక విషయాలు చాలా వెసులుబాటు కనబడుతుంది. చేతి నిండా ధనం ఉంటుంది. ఒక గొప్ప శుభకార్యం నిర్వహించగలిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కొత్త స్థలాన్ని కొనుగోలు చేయడం, వ్యవసాయదారులకి వ్యవసాయ లాభం, పంట పొలాలు కొనుగోలు చేసే అవకాశం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. అలాగే వ్యవహార లాభాలు, సినిమా రంగంలో మంచి లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విద్యా అభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. బెంచ్ మీద ఉద్యోగం, ప్రైవేట్
అటు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగాలు. మంచి మాట తీరు, సౌకర్యవంతమైన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. అనుకూలమైనటువంటి శుభ ఆభరణాలు, శుభకార్య నిమిత్తమై చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగించే యోగం కనబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ప్రతి విషయంలో కూడా ఒక శుభవార్త వినడం, ప్రతి పనిలో కూడా ఆదరణ పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అలాగే కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామితో అనుకూలం, శుభయోగం. మీ వ్యాపారాన్ని వేరే రాష్ట్రాలకు కానీ విదేశాలకు కూడా విస్తరించగలిగే అవకాశం. వస్త్ర వ్యాపారంలోనూ, సువర్ణ వజ్రాభరణ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ, విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి అనుకూలవంతుల శుభస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అదృష్టయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రైవేట్ సంస్థల్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవచ్చు. వృత్తిరీత్యా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు కనబడుతున్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఇచ్చిన ధనము తిరిగి రావడం, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమస్య పోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు బయట మీ సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశం. అంటే మంచి సంధి ఏర్పడబోతోంది. దానివల్ల శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటున్నాయి. ఆకస్మిక ధన, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల మాత్రమే ధన నష్టం ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లాటరీలలో, జూదంలో పెట్టుబడి పెట్టకూడదు. అనవసర వ్యక్తులకి, అంటే అపరిచితులకి మీ కుటుంబ రహస్యాలను చెప్పకూడదు. అపరిచితులకి మీరు ఎట్టి పెద్ద ధనం ఇవ్వకూడదు. ఓటీపీలు ఎవరితో షేర్ చేసుకోకూడదు. అంటే ఈరోజు మీకు ధన సంబంధమైన విషయాల్లో తొందరపాటుతనము, లేతే అత్యుత్సాహము, లేతే ఆనందము, లేదా తొందరపడతా అవతలి వాళ్ళు మిమ్మల్ని కంగారు పెట్టేసి మీది కేవైసీ కావాలి అర్జెంటుగా మీది హ్యాక్ అయిపోతుంది, అదైపోతుంది, మీకు కంగారు పెట్టి హిందీలో మాట్లాడి, తెలుగులో మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఓర్పుగా ఉండండి. అసలు అటువంటి ఫోన్లు మీరు అటెండ్ చేయకూడదు. మీరు శుభ్రంగా కట్ చేసి మీరు నేరుగా బ్యాంకుకి వెళ్ళవచ్చును. బ్యాంకులో మనకు లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు మాట్లాడిన ఇవాళ రేపు అది ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి వాటి మీరు ఫోన్ అటెండ్ అవ్వకపోవడం మంచిది, లేదా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలు తప్ప మిగతా విషయాల్లో వ్యాపార పరంగా అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. బట్ సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఈ ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ అభివృద్ధి. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. బూటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. విద్యాలాభం, పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించవచ్చు. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయవచ్చును. బెంచ్ ఉద్యోగం ప్రయత్నం వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విదేశాలు ఉన్న వారికి నూతన గృహయోగము, స్థలయోగము, కొత్త వ్యాపారం ప్రారంభం చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అనుకూలత, కుటుంబ సౌఖ్యం. తప్పకుండా మీ ఇంట్లో సంతాన సంబంధ శుభవార్తలు వినవచ్చు. ధనధాన్య వృద్ధి, కార్యసిద్ధి పొందుకోవచ్చు. అలాగే ఈ రోజున సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. అలాగే మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే కొంతమంది మద్యపాన సేవన చేసి మీ వాహనాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం. మీరు పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సి వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి. అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలు తప్ప మీకు మిగతా విషయాలు అనుకూలంగా ఉంది. మరి ఇటువంటి విషయాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత పారాయణం, 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. తప్పకుండా జరగబోయేటువంటి విషయం మీకు స్ఫురణకు రావడం, లేదా మీరు ముందు జాగ్రత్త పడేందుకు ఈ పారాయణాలు మీకు ఉపయుక్తమవుతాయి, ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా రాశి వారికి ఇది అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారి ఫలితాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. దాదాపు ఈ రాశి వారికి బంధుమిత్రుల సమాగమం, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం. చిట్ ఫండ్, ఫైనాన్స్, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ మంచి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి చాలా మంచి అభివృద్ధి, ప్రభుత్వం నుంచి సహకారం అందుకునేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, ఆత్మస్థైర్యం, విదేశీయానం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అదృష్టయోగం కూడా బలం కనబడుతోంది. చాలా మంచి ఆధ్యాత్మికమైనటువంటి చింతన బాగుంటుంది. యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశాలు, దేవాలయ నిర్మాణంలో పాల్గొనే అవకాశం, అలాగే ఏదైనా ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అదృష్టయోగం. వ్యవహార లాభాదులు బలం కనబడుతున్నాయి. ఆనందకరమైనటువంటి సంపద ఉంటుంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి వ్యాపారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. స్వర్ణకార వ్యాపారం ముఖ్యంగా విదేశాలు కూడా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం. అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, మరియు ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా శుభయోగాలు. మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం బలం కనబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, ఆనంద, రుణ విమోచన, రోగనాశన, సంతాన యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు కూడా అమోఘమైనటువంటి శుభయోగాలు. ముఖ్యంగా మీ ఇంట్లో శుభవార్తలు అంటే వివాహ సంబంధ చర్చలు కానివ్వండి, గృహప్రవేశ యోగ్యత కానివ్వండి, సంతాన యోగం కానివ్వండి, షష్ఠి పూర్తి, బారసాల మహోత్సవాలు, అటువంటి శుభవార్త ఒకటి. రెండవది వ్యవసాయ క్షేత్రం కానీ, భూలాభం కానీ, లేదా ఆకస్మిక ధనప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. అంటే విదేశాల్లో ఈ లాటరీలు, జూదం వల్ల కూడా మీ ధనాన్ని పొందుకునే ఆకస్మికమైనటువంటి శుభయోగం, అంటే అమోఘమైనటువంటి ధనప్రాప్తి, మంచి ధనాన్ని పొందుకునే అవకాశం. అలా అని చెప్పేసి నేను చెప్పడం వల్ల లాటరీ టికెట్లు కొనమని చెప్పట్లేదు, బట్ మీకు అటువంటి అదృష్ట యోగం ఈరోజు కనబడుతోంది అని చెప్తున్నాను. చాలా మంచి సౌలభ్యవంతమైన గృహయోగము, స్థలయోగము, వ్యవసాయదారులకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్య కార్మికులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణాసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా అభివృద్ధి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాల పరంపర కొనసాగుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో చాలా మంచి ప్రయోజనాలు. అంటే ఈ గృహ సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారు కదా, తప్పకుండా ఈ ల్యాండ్స్ కానివ్వండి, గృహ సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ తప్పకుండా మీరు ఒక 5-6 ప్లాట్లు కానీ, ఫ్లాట్స్ కానీ బుక్ చేయగలిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలత, వ్యాపారస్తులకి లాభం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకుని, విద్యార్థి విద్యా లాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, అలాగే వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని, రుణపీడ పరిహారాన్ని, రోగనాశనాన్ని, శస్త్రచికిత్స దానిటువంటి అనారోగ్యం కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండానే మంచి లాభాలు పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా మంచి ధనయోగం కనబడే అవకాశం కనబడుతోంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు. మాట తీరు, వ్యవహార శైలి అద్భుతంగా ఉండబోతున్నాయి. ఒక గొప్ప పనిని పరిపూర్ణం చేసుకునే అవకాశం, శత్రువుల నుంచి పూర్తిగా బయటపడడం, శత్రునాశాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి పట్టుదల కార్యక్రమంలో విజయం సాధించే అవకాశం. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో, ప్రమోషన్ టెస్టులలో, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ నియామకాల్లో తప్పకుండా మీరు పరీక్షలు పాస్ అవుతారు.
ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయవచ్చును. ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రయత్నం చేయవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అద్భుతమైనటువంటి శుభయోగం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమల లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి. కళాకారుల, క్రీడాకారులకు శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అదృష్ట యోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెవారికి లాభకరంగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా లాభాలు ఉన్నాయి. ధనయోగము, రుణ విమోచనము, శుభకార్య నిర్వహణ, సత్సంతాన ప్రాప్తి, ఆనందయోగం, ప్రయాణ లాభం, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే శుభయోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వాహన యోగము, నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అదృష్ట యోగం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి శుభవార్త వినే అవకాశం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో శుభయోగాలు పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు. ధనధాన్య వృద్ధి, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందిన అవకాశం. ఆకస్మికమైనటువంటి వ్యాపార పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారంలో అడుగుపెట్టే అవకాశాలు. అలాగే ఈ రోజు నుంచి మీరు ఏదైనా వ్యాపార ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలత. సినిమా రంగంలో మంచి దర్శక నిర్మాతల యొక్క సఖ్యత బాగా ఉంటుంది. తప్పకుండా చిత్ర నిర్మాణ లాభాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా అనుకూలత. స్వదేశంలో తీర్థయాత్ర సేవను కూడా చేసే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. సోదరులతో చాలా సఖ్యత, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వ్యవహారాలు, కోర్టు బయట మీకు సమస్య పరిష్కారమే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార లాభం. ఈరోజు జరగబోయేటువంటి చర్చల్లో మంచి సఫలత పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సాహసవంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు. గృహయోగము, ధనయోగము, రుణ విమోచనము, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనెత్పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతుల శుభస్థితి. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెని వ్యాపారంలో అభివృద్ధి. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, నాశనం, మిత్రలాభం, కుటుంబ సంతాన యోగం, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం ఖాయం. అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.